సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. అల్లం ఇది మొక్క యొక్క వేరు నుండి తయారవుతుంది. అల్లంలో అద్భుతమైన ఔషధ తత్వాలున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పరగడుపున అల్లం రసం తాగితే పైత్యం తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కళ్ళు తిరగడం తగ్గుతుంది. కొన్ని రోగాలు మనల్ని దరిచేరకుండా అల్లం కాపాడుతుంది. మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మహాత్మా గాంధీ ప్రతిరోజు ఉదయం అల్లం రసం తాగేవారట. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అల్లం మరియు చిటికెడు ఉప్పు భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అంతేకాదు కడుపు ఉబ్బరంగా ఉండటం తగ్గిస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండటానికి మజ్జిగలో అల్లం, కరివేపాకు వేసి తీసుకుంటారు. అల్లాన్ని కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. షుగర్ వ్యాధిని అరికట్టే శక్తి అల్లానికి ఉందని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. వారు ఈ పరిశోధనలో అల్లం నుండి తీసిన రసాన్ని అందించిన వారిలో షుగర్ నియంత్రణలో ఉన్నట్లు వారు గమనించి ఆశ్చర్యపోయారు. ఆకలి అవని వారు ఆకలి పుట్టడానికి అల్లం ముక్కను ఉప్పు అద్ది నమిలితే ఆకలి పుడుతుంది. అల్లం రసం ప్రయాణాల్లో తాగితే ప్రయాణాల్లో ఉండే వికారం, వాంతులు తగ్గుతాయి. అంతేకాదు గర్భిణీ స్త్రీలలో వికారం, వాంతులు అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు అల్లం తినడం ద్వారా వాంతులు, వికారం తగ్గుతాయి. అల్లం టీ తాగడం వల్ల అజీర్తి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. గుండెల్లో మంట అనిపించినప్పుడు అల్లం టీ తాగితే తగ్గుతుంది. అల్లాన్ని సహజ పద్ధతిలో ఇలా పాటిస్తే మొటిమలు పోతాయి. అల్లం రసంలో దూదిని ముంచి మొటిమలపై రాస్తే మొటిమలు తగ్గుతాయి. చర్మం మంటగా అనిపించినప్పుడు దానిపై అల్లం రసం రాస్తే మంట తగ్గుతుంది. పాదాలపై బ్యాక్టీరియా దుమ్ము పోయి పాదాలు చూడటానికి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బకెట్లో గోరువెచ్చని నీళ్లలో అల్లం రసం కలిపి పాదాలు అందులో ఉంచి అరగంట సేపు రిలాక్స్ అయితే చాలు, మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. అల్లం రసంలో నిమ్మరసం, తేనె కలిపి బాగా మిక్స్ చేసి మీ ముఖంపై అప్లై చేసి పావుగంట తర్వాత చల్లని నీటిలో కడిగితే స్కిన్ టోన్ బావుంటుంది. చర్మం అందంగా, కాంతివంతంగా ఉండటమే కాక మీ ముఖంపై అనేక కారణాల వల్ల వచ్చిన మచ్చలు పోతాయి. అల్లం పేస్ట్ ను నుదుటిపై, నొసటిపై అప్లై చేసి అరగంట సేపు రిలాక్స్ అయితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న అల్లాన్ని మనం తరచూ ఉపయోగించి దానిలోని పోషక విలువలు పొంది ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.